వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. నిన్న మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, అట్లాగే ఏపీలో ఎవరు సీఎం అవుతారో అని ముందే జోస్యం చెప్పారు. దీనిపై మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు మాజీ మంత్రి, టీడీపీ ఉపాధ్యక్షురాలు ప్రసన్న మ్యామ్. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? అసలు జ్యోతిష్కాలు చెప్పుకుంటున్నారా ఏంటి? ఏపీలో జగనే సీఎం అని ఖరాఖండిగా చెప్పేశారు ఓపెన్గా. దీనిపై మీరేమంటారు? ఇది కరాఖండిగా చెప్పటం ఏంటమ్మా? మొదటి నుంచి కేసీఆర్ గారు ఎవరు మనిషి? జగన్కి అత్యంత ఆత్మీయుడు. అసలు తెలంగాణలో ఉన్నటువంటి నీటినంతా కూడా జగన్కి అప్పచెప్పేసి రేపు పోలింగ్ అనగా ఆ రాత్రి నీటి జగడానికి కూడా తెరదీసేసి జగన్ మనుషులంతా కూడా వచ్చి తెలంగాణ నీటిని సౌర్యం చేసుకుంటూ వెళ్తుంటే ప్రేక్షక పాత్ర వహించాడు. పోయినసారి ఎన్నికలలో 650 కోట్లు అప్పనంగా ఆయనకి ఇచ్చారని, అప్పుగా ఇచ్చారని రకరకాల కథలు. వాస్తవం ఏంటో ఎప్పుడు కూడా జగన్ మనిషే. ఎందువల్లంటే చంద్రబాబు దగ్గర మంత్రిగా పనిచేశారు. మా పార్టీలో అనేక సంవత్సరాలు ఉన్నాడు. ఇక్కడ ఆయనది ఫస్ట్ కేటగిరీ కాదు కాబట్టి తను ముఖ్యమంత్రి అయ్యాను, తెలంగాణను తెచ్చాను, జాతిపితనని చెప్పుకునే వ్యక్తి మా దగ్గర ఒకప్పుడు వాక్ చేశాను, మా పార్టీలో క్రియాశీలకంగా ఉన్నాను అని చెప్పడం ఆయనకి నామోషి అనుకుంటా. అందువల్ల పాత చుట్టరికంగా కూడా కొత్త చుట్టరికం ఎప్పుడు కూడా కొంత ఆనందకరంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అందువల్ల జగన్ పాట తను ఓడిపోయి ఉన్నాడు. ఇప్పుడు చంద్రబాబు గెలుస్తున్నాడు అంటే ఒక రకంగా తట్టుకోలేనితనం, ఓర్వలేనితనం, అసూయకి మించి ఇంకా చెప్పాలంటే, పదాలతో చెప్పాలంటే అక్కసు. ఇప్పుడు ఎలా ఉందంటే 4 గంటల పాటు ఒక టీవీ ఛానల్లో కూర్చోవటం అంతకుముందు 10 ఏళ్లలో ఎప్పుడైనా జరిగిందా? 14 ఏళ్ళు అవుతుంది. ఎప్పుడన్నా జరిగిందా 10 ఏళ్లలో? మీడియాని ఎప్పుడు కూడా తన ఇష్టారాజ్యంగా మాట్లాడాడు. అలాంటి వ్యక్తి 4 గంటల పాటు ఒక ప్రజెంటేషన్ చేస్తుంటే ఒక డైరెక్టర్ అక్కడ కూర్చొని 4 గంటల సేపు ఓపిక సమాధానాలు చెప్పినప్పుడు తను రివైవ్ అవటానికి పడుతున్న పాటుగా కనిపించినవి తప్పితే అక్కసు వెళ్ళబోసాడు. ఎంత అక్కసు వెళ్ళబోసాడంటే అది చంద్రబాబు మీద కోపం, ఆంధ్ర ప్రజల మీద అక్కసు. తను ఎక్కడి నుంచి వచ్చాడమ్మా? విజయనగరం నుంచి వచ్చి ఆంధ్ర మూలాలు కలిగిన వ్యక్తి. నేనెలా గుంటూరు మూలాలు కలిగాను అలాగే ఆయన కూడా ఆంధ్ర మూలాలు కలిగిన వ్యక్తి. మరలా సెంటిమెంట్ని రగల్చాలనుకుంటున్నాడు. మరలా ఆ సెంటిమెంట్ని రగల్చి దాని ద్వారా, ఎందువల్లంటే నేను ఒక మాట అన్నాడు, అన్ని సెటిల్ ఫోరంతో తీవ్రంగా కూడా ఖండిస్తున్నాను. రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి కనుకుంటే ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళా పునర్విభజన కాకుండా కలిపి ఉండటానికి ప్రయత్నాలు కొనసాగిస్తారన్నారు. అది ఎంత తప్పు. అందరి ఆకాంక్షలు తెలంగాణ కావాలని, అటు ఆంధ్ర నుంచి వచ్చిన మేము ఏ ప్రాంతంలో ఉన్నామో ఆ ప్రాంతం స్వతంత్రంగా ఉండాలి, ఎంతకాలం ఇది పోట్లాడుకుంటూ ఉంటాం. ఒక ఉమ్మడి కుటుంబం విడిపోయినాక అన్నదమ్ముల్లా కలిసి ఉండడం, బ్రతకడం మంచిది అనుకున్న తరుణంలో మళ్ళీ ఏ సెంటిమెంట్ రకల్చాలనుకుంటున్నాడు అంటే, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంటేనో బీజేపీ అధికారంలో ఉంటేనో మళ్ళా తెలంగాణ ఆంధ్రాతో కలిసిపోయిద్దని అని అంటే నమ్మటానికి ఎవరు కూడా పిచ్చివాళ్ళు లేరు. ఈ సెంటిమెంట్ని ముందే ప్రజలు గ్రహించాలి. మళ్ళీ ఇలాంటి సెంటిమెంట్ దోవలో పడవద్దు. ఆయన దొరికిన అస్త్రం ఎప్పుడేంటి? ఇదే అస్త్రం. ఇంకా మాట్లాడిన ఏ మాటను చూసి ఆలోచించినా కూడా ఎక్కడ కూడా ఒక నిర్విద్ధంగా తనకు తానుగా చెప్పుకుంటూ పోయాడు తప్పితే రజనీకాంత్ గారు ఒక రకంగా చెప్పాలంటే అభిప్రాయాలు అడగడానికి ప్రయత్నించిన, నువ్వు ఆగు రజనీకాంత్, నేను చెప్తాను. ఆయన ఎప్పుడు అదే ధోరణి, ఆ ధోరణిలోను ఇంకా అధికారంలోనే ఉన్నాను, నా చుట్టూనే అంతా నడుస్తూ ఉంది, ప్రజలు ఏదో ఒకసారి అట్ట ఓటు వేశారు, మరలా నేను వచ్చే అధికారంలోకి భ్రమలో ఉన్నారు. దానికి ప్రజలు ఎందుకు తిరస్కరించారు, ఎందుకు మేము ఓడిపోయాము ఆలోచించుకోవడం జరగాలి. 18 సంవత్సరాల పాటు మొన్నేమో తెలుగుదేశాన్ని పొగిడాడు. అధికారంలో లేకపోయినా కేడర్ని నిలుపుకున్న దమ్ము సత్తా తెలుగుదేశం ఉందన్నాడు. ఇప్పుడేమో జగన్ పాట పాడుతున్నాడు. రేపు ఎవరు పాట పాడతాడో అర్థం కావట్లా. మా మీద అక్కస్ ఏంటో చెప్పాలంటే, నిజం చెప్పాలంటే మేము ఎన్డీఏలో భాగస్వామి. ఆయన బీజేపీకి ఇప్పుడు బద్ద శత్రు. తన కుమార్తెను అరెస్ట్ చేశారని దానిలో ఎన్డీఏ భాగస్వామ్యంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించకపోతే ఎవరిని విమర్శిస్తాడమ్మా? ఇటువంటి ఆటలు, పటాటపు మాటలు, ఇట్లాంటి మాయా మాంత్రిక ఇంద్రజాలానికి పడటానికి టక్కుటమారి మాటలు అంటాడు కదా, ఆయనే చెప్తాడు. ఆ మాటలకు పడటానికి, టక్కుటమారి మాటలకి, వీటన్నిటికి పడటానికి ప్రజలు సిద్ధంగా లేరు. తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వారు తెలివైన సమయంలో, ఇవ్వాల్సిన సమయంలో కరెక్ట్ జడ్జిమెంట్ ఇచ్చారు.